చూస్తున్నాం. ఈ ఆత్మ ఏంటంటే జెలసీ అనే ఆత్మ అంట, అసూయ అనే ఆత్మ. ఈ అసూయ అనే ఆత్మ ఎప్పుడైతే ఒకళ్ళకి దూరుతుందో ఒకరిని చంపేలా చేస్తుంది, కయ్యని హేబెల్ని చంపేస్తుంది. ఈ అసూయ అనే ఆత్మ వచ్చేటప్పుడు ఒకడి ఎదుగుదలను చూసి, ఒకడిలో దేవుడు చేసే కార్యాన్ని చూసి, ఒకడు దీవించబడుతున్న విధానాన్ని చూసి, వాడి జీవితంలో పొందిన జయాన్ని చూసి, ఒకటి కలిగిన మేలును చూసి తట్టుకోలేని వాడు అపవిత్రాత్మలకు చోటిస్తున్నాడు. సి దర్ ఆర్ ఎమోషన్స్. మనలో అన్ని దెయ్యం కాదు, ఫస్ట్ నీలో ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ నువ్వు ఎంటర్టైన్ చేసావు అనుకో, ఆ దురాత్మకి నువ్వు ఓపెన్ చేస్తున్నావు డోర్. అందుకనే ఒక క్రైస్తవుడు బై ఆల్ మీన్స్, బైబిల్ రాయబడిన పౌలు అంటాడు, గార్డ్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని కాపాడు. అదే మనలో రాయబడి ఉంటుంది, హృదయం అన్నింటికన్నా మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడు. అక్కడ కూడా రాయబడుతుంది, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని భద్రపరచు. నీ హృదయంలోకి వెళ్ళేది ఏంటి, నీ హృదయంలో అపవాది కలిగించే తలంపు ఏంటి, అన్ని తలంపుల్ని పరీక్షించాలండి. ఎందుకంటే అపవాది తలంపులు మన మనసులోకి వస్తున్న ప్రతి తలంపుని చెరపట్టి క్రీస్తుకి అనుకూలంగా మలచాలంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఏదైనా జెలసీ ఉందా మీలో? ఎవరి మీద జెలసీ ఉందా? ఎవరైనా కొంచెం మంచి బట్టలు వేసుకుంటే జెలసీ, ఎవరైనా మీకన్నా గొప్పలు అవుతే జెలసీ, ఎవరైనా మీకన్నా ఏదైనా మంచిగా చేస్తే జెలసీ. డోంట్ ఎంటర్టైన్. నువ్వు జెలస్ పడుతున్న ప్రయోజనం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను కూడా దీవించవా అని అడుగు, కావాలంటే తప్పేం లేదు. దేవా వారంతా బాగున్నారు ప్రభా, నా జీవితం కూడా కొంచెం మంచిగా చేయవా. ఎందుకంటే పిల్లలు అనుభవిస్తున్న దాంట్లో చెప్తాను,